దేవుని నామాన్ని శ్వాసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. గమనించండి, ప్రభునందు విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఎంత సంపాదించినా, మనము ఎంత కట్టుకున్నాను ఈ లోకం మీద, అదేమీ తీసుకెళ్ళమని మనకు తెలుసు. అయితే ఇంకొక విషయాన్ని మనం గమనించాలి. ఎంత గనుడైనా అవ్వచ్చు, ఎంత పేదవాడైనా అవ్వచ్చు, కానీ ప్రతి మనిషి కూడా బైబిల్లో ఒక విషయం తెలియపరుస్తుంది. అదేంటంటే, మీరు లేకపోతే పరిశుద్ధులు అవనండి, నీతిమంతులు అవనండి, ఉన్నవారు అవనండి, లేకపోతే లేనివారు అవ్వచ్చు, ఎవరైనప్పటికైనా ఎనీబడి, ప్రతి ఒక్కరు కూడా బైబిల్ ఏమని మనకు తెలియపరుస్తుందంటే, ప్రభువునందు విశ్వాసం కలిగిన ప్రతి ఒక్క దేవుని బిడ్డలు కూడా మనం ఏమి చేయాలి, నీతిమంతుడైనా పరిశుద్ధులుగా ఉన్నప్పటికైనా, నువ్వు ఎంత సంపాదించినప్పటికైనా, లేకపోతే సంపాదనకి పోవచ్చు, నువ్వేం చేయాలనేది బైబిల్ మనకి ఒక చిన్న విషయాన్ని నేర్పిస్తుంది. బైబిల్లో మనం చూస్తే యేసుప్రభువారు ఆయన ఎంతో నీతిమంతుడును, ఆయన ఎంతో పరిశుద్ధుడును అయి ఉన్నాడు. అయినప్పటికైనా కూడా ఆయన ఏం చేశాడని బైబిల్లో మనం చూస్తే ఒక విషయాన్ని మనం గుర్తించాలి. మార్కు సువార్త 1వ అధ్యాయంలో 9వ వచనంలో రాయబడినట్టు ఒక మాటను మనం గమనించినట్లుగా అయితే, ఆ దినములలో యేసు గలిలయలోనికి నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసమును పొందెను. వెంటనే ఆ నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చేల్చబడుటయు, పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగి వచ్చునుటయు చూసెను. ఎందుకంటే ఇది నువ్వు డబ్బు పెట్టి కొనేది కాదు, బంగారం పెట్టి కొనేది కాదు, నీ ఎంత ఆస్తి నువ్వు ఇచ్చినా వచ్చేది కాదు. ఏంటిది అది అంటే పరలోక రాజ్యం. దాని కొరకు నువ్వు చేయాల్సింది ఏంటంటే, యేసుప్రభువారు చెప్పినట్లుగా కొన్ని విషయాలు మనకి బైబిల్లో చూస్తే, చదివితే ప్రతి మనిషికి కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఎందుకంటే ఇక్కడ రాయబడిన ప్రతి మాటను మనం చూసినట్లుగా అయితే 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, నమ్మి బాప్తిసం పొందిన ప్రతివాడు, ఎందుకంటే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని బైబిల్లో రాయబడిందండి. ఎందుకంటే అందుకనే పేతురు గారు ఏం మాట్లాడుతున్నాడంటే, దాన్ని బట్టి మనం పరిశోధిస్తే పేతురు గారు ఏం మాట్లాడుతున్నాడంటే, 1 పేతురు 3వ అధ్యాయంలో 21వ వచనం, దాన్ని సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మలను రక్షించుచున్నది. అదేమనగా శరీర మాలిన్యమును తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధానం మూలముగా దేవుని విషయం నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. అంటే బాప్తిసం ఏంటంటే, మనం నీటిలో మునిగితే శరీరంకున్న బురద బాధ అనుకోమాకండి. అంటే శరీర మాన్యములు నువ్వు తీసివేస్తుందని కాదండి. మనం ఏంటంటే గమనించాల్సింది ఏంటంటే, ఆత్మ రక్షించబడటానికి, ఆత్మానుసారమైన జీవితంలో నీవు ఒక ప్రమాణం చేయబడటానికి నువ్వు బాప్తిస్తున్నంటే, ఈ లోకంలో నుంచి ఆత్మ వేరవటం, అంటే శారీరతత్వంగా కాకోకుండా ఇక నుంచి అయినా నేను ప్రభువులో జన్మించి ప్రభువులో నేను జీవిస్తానన్న ఒక మాట అండి. ఎందుకంటే పేతురు గారు చెబుతాడు అపోస్తుల కార్యములో మనం చూస్తే 2వ అధ్యాయంలో 38వ వచనంలో, ఎందుకంటే పేతురు మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. పరిశుద్ధాత్మ అనే వరం పొందుకోకపోతే పాపం అనేది నీలోనే ఉండిపోద్ది అంటున్నాడు. బైబిల్ ఏమంటుందంటే, పాపం అనేది నీలోనే ఉండిపోద్ది. అది పోవాలంటే నీవు బాప్తిసం తీసుకోవాలి. అంటే నువ్వు అది పోవాలంటే మారు మనసు పొందాలంటే మార్పు చెందాలి. నువ్వు ఎప్పుడైతే మార్పు చెందగలుగుతావో, నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకోగలుగుతావో, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం నీ పైన పడుతుంది. ఆ వరం నీ పొందగలుగుతావు. ఆ వరం నీవు పొందినప్పుడు ప్రతి మనిషిని నీవు
క్షమించగలుగుతావు, ప్రతి మనిషి దగ్గర క్షమాపణ అడగలుగుతావు, ప్రతి మనిషితో సమాధానం ఉండగలుగుతావు, దేవుని ప్రేమ కలిగి ఉంటావు, దీర్ఘశాంతం కలిగి ఉంటావు. మార్పు లేకపోతే, మారు మనసు లేకపోతే, బాప్తీసం తీసుకోలేకపోతే, రక్షణ పొందలేకపోతే ఇవన్నీ జరగవు. మనం కరెక్ట్గానే ఉంటున్నాము, మనం నీతిగానే ఉంటున్నాము, మనం పరిశుద్ధతగానే ఉంటున్నామని మనం అనుకుంటామే కానీ ఉండలేము. ప్రియమైన దేవుని బిడ్డలైనట్టు వాళ్ళం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. 22వ అధ్యాయం అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదివినట్లయితే కనుక, నీవు తడువు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపములను కడిగి వేసుకోనమని చెప్పాను. ఏం చేయాలంటే మనిషి లోకంలో పడి తడువులాటం కాదు, పాపంలో పడి తడువులాటం కాదు, శాపంలో పడి తడువులాటం కాదు, కానీ నీవు లేచి నీ పాపమును విడిచిపెట్టు, ఈ లోకానుసారమైన శరీర తత్వాన్ని నీవు విడిచిపెట్టి నీవు మారు మనసు పొందు. ముందు నీవు బాప్తీసం తీసుకో. బైబిల్ మనకి నేర్పిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడు, దేవుని బిడ్డలమైనటువంటి వాళ్ళం ప్రతి ఒక్కరం కూడా మనం గమనించినట్లుగా అయితే యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో 5-4 వచనాలు మనం గమనించినట్లయితే, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యములో చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు, రెండవ మారు మళ్ళా తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడిగాను. ఆయన అడిగితే ఏమంటున్నాడు యేసు ప్రభువారు, యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలు అందరూ కూడా మనకి ఎంత ఉన్నాను, ఎంతలో ఘనులైనను, ప్రతి మనిషి కూడా నీటి మూలంగా ఆత్మ మూలంగా ప్రమాణం చేయబడాలి, బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం తీసుకోకుండా నీవు ఏ పని, ఏమండి నేను దేవునిలో బ్రతికానండి, దేవునిలో జీవించానండి, లేకపోతే దేవుని సువార్తను ప్రకటించానండి, దేవుని మార్గంలోనే ఉన్నానండి, దేవునితోనే ఉన్నానండి అంటానికి మనం సరిపోము. నీవు దేవుని పని చేయాలన్నా నీవు ముందు మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవాలి. యేసుప్రభువారు ఎందుకు తీసుకున్నాడండి? ఆయన పరిశుద్ధుడై ఉండి, ఆయన నీతిమంతుడై ఉండి, ఆయనే యోహాను చేత బాప్తీసం తీసుకున్నాడు. మనం చదువుకున్న యోహాను సువార్త ఇదండి, మార్కు సువార్త క్షమించండి 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుకున్నాం. అలాగనే మరి మత్తయి సువార్తలో కూడా మనం ఏమండి చదువుతూనే ఉన్నాము. నీవు దేవుని పని చేయాలన్నా, ఏమండి దేవుని సువార్తని ప్రకటించాలన్నా నీకు ఒక అధికారం కావాలి. అధికారమేనండి ఇది. బాప్తీసం తీసుకోవటం అంటే దేవుడు మనకు ఒక అధికారాన్ని ఇస్తున్నాడు. ఇది ఎవరివ్వలేరు, ఇది ఆత్మ మూలంగా కలిగే అధికారం. ఇది తితుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా 5వ వచనాన్ని మనం చదివినట్లయితే, మనము నీతిని అనుసరించి చేయు క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్థానమును ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుటకు ద్వారాను మనములను రక్షించెను. ఇది శరీర మాన్యాలను తీసేయటం కాదు, శరీరంకు ఉన్న అపవిత్రత తీసేయటం కాదు. మారు మనసు పొందటం అంటే, బాప్తీసం తీసుకోవటం అంటే. దేవుని బిడ్డలమైన వాళ్ళము మనం గమనించాలి. ఎందుకంటే ఇది బైబిల్ ఏం చెబుతుందంటే, మనకి మనం చూస్తే పునర్జన్మ సంబంధమైన అంటే మనం గమనించాలి ఆ మాటని. ఆత్మ మూలముగా జన్మించడానికి ఇందాకడ యేసుప్రభువారు మనం అక్కడ మాట చెప్పాడు. నికోదేము ఏమండి ముసలివాడైనట్టు వాడు ఎలా మరలా జన్మింపగలడు అన్నప్పుడు ఒక మాట చెప్పాడు. ఏమని? నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే పరలోక రాజ్యానికి వెళ్ళగలడు. అంటే నీవు మార్పు చెందితేనే. నీవు చిన్న పిల్లోడిని చూపించాడు యేసుప్రభువారు. ఎందుకంటే ఆ చిన్న పిల్లోడి మనసు ఎలా ఉంటుంది? అతని శత్రువు ఇతని శత్రువు అనేది ఉండదు. ఆకలైతే అన్నం అడుగుతాడు అండి, అలాగనే మంచినీళ్ళు అయితే తాగుతాడు,
ఆ శత్రువు ఇంటికి వెళ్ళకూడదు, ఈ శత్రువు ఇంటికి వెళ్ళకూడదు, అతని మీద పగబెట్టుకోవటం, వీళ్ళ మీద పగబెట్టుకోవటం చిన్నపిల్లలకు ఉండదు. అందుకని వాళ్ళని పోలి మీరు ఉండాలి అన్నాడు. ఎవరి మీద పగ పని చేయదనమాట. ఇదే ఆత్మ మూలంగా నీవు జన్మించటం అంటే, మారు మనసు పొందటం అంటే, మార్పు చెందటం అంటే. చూడండి, బైబిల్లో రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం చదివినట్లుగా అయితే, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందుతామని మీరు ఎరగరా? ఎందుకని? ఆయనలోనికి నీవు రావాలి అంటే మార్పు నొందాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. నీ పాపాలకి ప్రాయశ్చిత్తముగా నీవు ఏం చేయాలంట? మార్పు చెందాలి, ఎదుటి వారిని క్షమించాలి. నీవు క్షమించబడాలి అంటే అందరితో సమాధానంగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి, శాంతి కలిగి ఉండాలి. అంటే నీవు అప్పుడు మార్పు ఉంది. బాప్తీసం తీసుకుంటేనే నువ్వే పనైనా దేవునిలో చేయటానికి, నువ్వే పరిచర్య చేయటానికైనా. లేకపోతే నేను ఏమండి పాట పాడానండి, ఏమంటే దేవుని గురించి ఓ పాట రాశానండి, దేవుని వాక్యాన్ని రాశానండి, వాక్యాన్ని చదివానండి, వాక్యాన్ని అనేకులకు నేను ప్రకటించానండి. నువ్వు ఎంత ప్రకటించినా ఎంత చదివినా నువ్వు, ఎందుకంటే నీటి మూలముగా నీవు బాప్తీసం తీసుకోకపోతే ఎక్కడికి వెళ్ళలేము మనము? పరలోక రాజ్యానికి మనం వెళ్ళలేమండి. అందుకని యేసు ప్రభువారు మనకు చూపించాడు. ఎలా అండి? ఆయన యోహాను దగ్గరికి వెళ్ళి బాప్తీసం అన్నాడు. యోహాను ఏమన్నాడు చూసావా? ఆయన పరిశుద్ధతకి మీ పరిశుద్ధతకి నేను తగునా? మీ చెప్పులు ఇప్పటానికైనా నేను తగునా? కదలి ఇప్పుడు కాని చెయ్యి. ఎందుకని? ఎంత నీతిమంతులైనా ఎంత పరిశుద్ధులైనా సరే నీటిలో బాప్తీసం తీసుకోవాల్సినదే. ఎక్కడికి వెళ్ళాలంటే, నీ ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఎంతలో గనుడైనా, ఎంతలో పేదవాడైనా, ఎంత చిన్నవాడైనా, ఎంత వృద్ధుడైనా తీసుకోవాల్సిందేనని బైబిల్ మనకు చెబుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకని గమనించండి, ప్రభువునందు విశ్వాసం కలిగిన ప్రతి ఒక్క దేవుని బిడ్డలను కూడా గమనించాలి, పరిశీలన చేయాలి. గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదివినట్లుగైతే, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. మీరు ఆయన ధరించుకోమని చెబుతుంది వాక్యము. క్రీస్తును మనం ధరించుకోవడం అంటే ఎంత విలువైనదండి. ఇది ఎవరికి సాధ్యం అంటే, పాపక్షమాపణ పొందిన ప్రతి ఒక్క దేవుని బిడ్డలకి సాధ్యమే. బాప్తీసం తీసుకుని మార్పు చెందటం అంటే, పాపక్షమాపణ ఎవరికైతే కావాలో, ఎవరైతే ప్రభునందు విశ్వాసం కలిగి ఆయన మార్గంలో మేము నడుస్తామంటారో, ఆయన రాజ్యం మాకు కావాలని అంటారో, వాళ్ళకి చాలా అవసరం అండి ఈ బాప్తీసం అనేది, ఈ మారు మనసు అనేది, ఈ ఆత్మరక్షణ అనేది వాళ్ళకి చాలా అవసరము. గమనించండి, ప్రతి ఒక్క దేవుని బిడ్డలందరం కూడా పరిశీలన చేసినట్లుగైతే, మనం పరిశోధించినట్లుగైతే వాళ్ళకి చాలా అవసరం అండి. ఏం అవసరమో బైబిల్లో మనం చూస్తే, అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 46వ వచనం మనం చూస్తే కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఎలా అనగా, వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుంటూ వినిరి. ఎన్ని భాషలతో గణపరిచినా, ఎన్ని పాటలు పాడినా ఏం చెబుతుందంటే, అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన మీరు బాప్తీసం పొందకుండా ఎవడైనాను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పిరి. నువ్వు బాప్తీసం తీసుకోకుండా ఆపినా, ఎతటి వారిని ఆపినా, చాలామంది ఎందుకంటే ఇక్కడ బాప్తీసం తీసుకుంటారేంటి, అక్కడ బాప్తీసం తీసుకుంటారేంటి, అక్కడ తీసుకోవచ్చా, ఇక్కడ తీసుకోవచ్చా అని ఆటంకపరుస్తూ ఉంటారు. ఆటంకపరచొద్దండి. వీలైతే సహాయము చేయమంటుంది బైబిల్. మారే వాళ్ళకి, మార్పు పొందే వాళ్ళకి, రక్షణ పొందే వాళ్ళకి, బాప్తీసం తీసుకునే వాళ్ళకి సహాయము చేయి. నువ్వు ఒక సహకారి అయిపోతావు, దేవుని యొక్క మేలును పొందుకోగలుగుతావు. నీవు సహకారిగా ఉండాలి అంటుంది బైబిల్. ఆటంకం చేసేవారుగా ఏ మనుషుడు ఉండకూడదు. ఎందుకంటే దేవుడు అందరికీ ఒక్కడే. మనందరికీ తెలుసు దేవుడు ఒక్కడేననేది అందరికీ తెలుసు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ రాత్రికాల సమయంలో వింటున్న దేవుని యొక్క బిడ్డలమైన వాళ్ళు, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూసినట్లయితే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి.
తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటిని అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సముష్టి వరకు, అంటే మీరు ఇది బోధించాలన్నా, సువార్తను ప్రకటించాలన్నా, ప్రభునామమును ఏమండి స్తుతించాలన్నా, పాట పాడాలన్నా, వాక్యం ప్రకటించాలన్నా ముందు నువ్వేం చేయాలి? ప్రభునందు విశ్వాసం కలిగి మార్పును పొందాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, నీ పాప క్షమాపణ నిమిత్తం దొరకాలిగా అండి బాప్తీసం తీసుకోవాలి. యేసుప్రభు వారు బాప్తీసం తీసుకుని ప్రకటించడం మొదలుపెట్టాడు. అలాగనే యేసుప్రభు వారి దగ్గర శిష్యులు కూడా అలాగనే ప్రకటించడం మొదలుపెట్టారు. అలాగనే మనం కూడా, ప్రతి మనిషికి కూడా ఎంతో అవసరమైనది. ఈ అవసరతను చాలామంది కోల్పోతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించండి, దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళము. బైబిల్ మనకి స్పష్టంగా పరిశీలన చేయమంటుంది. చూడండి, అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 8వ వచనంలో మనం చదివినట్లుగైతే, ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసులై మరియు కొరింథీలోను అనేకులు విని విశ్వాసించి బాప్తిసం పొందిరి. అండి, అందరూ కూడా, వారి ఇంటి వారందరూ కూడా విశ్వాసించి బాప్తిసం పొందారంట. ఇంటి వారందరూ కూడా ఏమి విశ్వాసించారు? ఇంటి వారందరూ కూడా విశ్వాసించి బాప్తిసం పొందారంట. బాప్తిసం పొందితేనే ఆ కుటుంబం, ఆ మేలు, ఆ విధానం వేరేగా ఉంటుందండి. ఎన్ని ఆటంకులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని బాధలు ఎదురైనా కానీ ఆ లెక్కే ప్రభువునందు విశ్వాసం కలిగినట్టు దేవుని బిడ్డలందరికీ కూడా వేరుగా ఉంటుంది. 2వ అధ్యాయంలో కూడా, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనంలో, కాబట్టి అతను వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడరంట. వాక్యం వినే బాప్తిసం తీసుకున్నారంటే, మనమేమో వాక్యం విని కాదు, ఏమండి మాకు గుండె నొప్పి వస్తుందండి, ఆ నొప్పి తగ్గితే మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటామండి. ఇంకొక అతనేమో కళ్ళు కనపడతలేదండి, కళ్ళు కనపడితే బాప్తిసం తీసుకుంటాము. ఇంకొకళ్ళు ఏమో కాళ్ళు అసలు ఏమీ పని చేయట్లేదండి. ఏం పని చేయట్లేదంట? కాళ్ళు ఏమీ పని చేయట్లేదండి, కాళ్ళు నడిచే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు అనుకోండి, నేను బాప్తిసం తీసుకుంటానండి. ఇంకొక ఆమె అంటది, అసలు నడుమేమీ పని చేయట్లేదండి, వంగిపోయానండి, నేను నడుము లేచి నేను మామూలుగా నడిచాను అనుకో, అప్పుడు బాప్తిసం తీసుకుంటానండి. ఇంకొకటేమో పచ్చివాతం వచ్చింది, ఈయనేమండి ఆ చెయ్య, కాలు, నోరు అన్ని స్టడీ అయితే బాప్తిసం ఇప్పించేస్తామండి. ఇతను చూడండి, ఎన్నో రోజులు మంచం పట్టుకుని ఉన్నాడండి, ఏ రోగమో తెలియక, ఈయన మంచం మీద నుంచి లేచాడు అనుకోండి, బాప్తిసం ఇచ్చేస్తామండి. ఇట్లా ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒకటి స్వస్థత చూస్తేనే మారు పొందటం, బాప్తిసం తీసుకోవటం. కానీ ఇక్కడ మనం చూసినట్లుగా అయితే, అపోస్తుల కార్యములో మనం చూసినట్లుగా ఇప్పుడు మనం చదువుకున్నాం అంటే 41వ వచనంలో మనం చదువుకున్నాం, చూసారా? వీళ్ళు ఏ స్వస్థతను చూడలా, ఏ స్వస్థతని చూడలేదు, ఏ మేలును చూడలేదు. వీళ్ళు వాక్యముని విన్నారంట. చూసారు, అక్కడ మనం చూస్తే 2వ అధ్యాయం 41వ వచనంలో, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వాక్యమేనే విశ్వాసించారు. అసలు వాళ్ళకండి దొరికేది పరలోక రాజ్యం. ఇల్లు కట్టుకుంటే ఏమనండి, పొలం కొనుక్కుంటేనే అండి, గేదెలు కొనుక్కుంటేనండి, గొర్రెలు కొనుక్కుంటేనండి, మా అబ్బాయికి ఏమండి ఉద్యోగం వచ్చింది అనుకోండి, నేను బాప్తీసం తీసేసుకుంటానండి, మా అమ్మాయికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి అనుకోండి, నేను బాప్తీసం తీసేసుకుంటానండి. ఏంటండి ఇవన్నీ దేవునికి? నీకు ఏమండి, నీవు మారు మనసు పొంది నీకు పరలోకం ఉంటుందంటే ఏమీ దేవునికి ముందు మీరు తీసుకొచ్చి ఎదురు పెడుతున్నారు అన్నది మీరు ఆలోచించండి, పరిశీలన చేయండి, పరిశోధించండి. మార్కు సువార్తలో మనం చదివినట్లుగైతే 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనాన్ని మనం గమనించినట్లుగైతే 15-16 వచనాలు, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వాడికి ఏముంటుంది? శిక్ష విధింపబడును. మీరు నమ్మట్లా ఏంటిది? మీ గుడ్డితనం పోతేనేమండి సువార్త బాగుపడతాను, అది బాగుపడతాను, ఇది బాగుపడతాను కాదు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో
ఏమండి, నాములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ గైకొని వాళ్ళే నేను వారికి బోధించుచు ఇదిగో నేను యుగ సమస్త వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పుడి. ఎప్పుడైతే ఇవన్నీ కూడా ప్రభువునందు విశ్వాసం కలిగి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటేనే ఇవన్నీ చేయటానికి నీవు అర్హుడు. అందుకని వాళ్ళు వాక్యం విన్నారు అక్కడ. వాళ్ళు అందుకని ఏం విన్నారు? వాక్యం విన్నారు. శ్రద్ధగా దేవుని యందు విశ్వాసం కలిగి వాక్యాన్ని విన్నారు. వాక్యం విన్న వెంటనే బాప్తీసం తీసుకున్నారు. మనమేమో ఏదో ఒక మేలు చూసిన తర్వాత, లేకపోతే ఇల్లు కట్టుకున్నాక, లేకపోతే పెళ్లి చేసినాక, పచ్చివాతం తగ్గినాక, లేకపోతే కన్ను కనపడిన తర్వాత, గుండె నొప్పి పోయిన తర్వాత, ఊపిరితిత్తుల్లో నొప్పి పోయిన తర్వాత, కాలు బాగా నడిచిన తర్వాత, ఏ నొప్పి లేదనుకుంటే అబ్బో యేసుప్రభువారు అప్పుడు గొప్పవాడని అప్పుడు బాప్తీసం తీసుకుంటున్నాం. ఇక ఎవరు గొప్పవాళ్ళు? మీరే విశ్వాసించిన దేవుని బిడ్డలందరూ కూడా గమనించండి. ప్రభువునందు ఈ వాక్యం ఎవరైతే ఎందుకంటే విని ప్రభువునందు విశ్వాసం కలిగి బాప్తీసం పొందుతారో, మారు మనసు పొందుతారో, వారు పాపంలో క్షమించబడతాయని వాక్యం చెబుతుంది. ఏమండి, గమనించి ఈ రాత్రికాల సమయంలో స్త్రీలు, పురుషులు, వృద్ధులు, చిన్నలు, బాలులు, యవనస్తులు ప్రతి ఒక్కరు కూడా ప్రభునందు దేవుని యందు విశ్వాసం కలిగి, అంటే ఈ వాక్యం నందు విశ్వాసం కలిగి ఎవరైతే మార్పు పొందుతారో, బాప్తీసం తీసుకుంటారో వారు రక్షించబడతారు, వారు పాపాలు క్షమించబడతాయని దేవుని వాక్యం మన కోసము ఖండించి ప్రతి ఒక్కరు కూడా తెలియపరుస్తున్నారు. దేవుని కొద్ది మాటలు మన కొరకు ఆశించి దీవించునుగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు మరి మనందరిలో కూడా ఉండాలని మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి.